అందరికి నమస్తే అండి. వైసీపీ నాయకులు మారాలన్న ఉద్దేశం కూడా మీలో లేదా? ఎందుకంటే జోగి రమేష్ గారికి సంబంధించి రకరకాల వీడియోలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వ్యాప్తంగా తిరుగుతున్న విషయం తెలుస్తుంది. ఆయన కొడుక్కి సంబంధించి కావచ్చు, కోడలికి సంబంధించి కావచ్చు, ఆయన భార్యకి సంబంధించి కావచ్చు, ఈయనకి సంబంధించి కావచ్చు, రకరకాల వార్తలన్నింటినీ కూడా సోషల్ మీడియా వేదికగా తిప్పుతూ ఉన్నారు. ఎవరు తిప్పారు, ఎవరు రికార్డ్ చేశారు ఆ వీడియోలు అంటే ఏ టీడీపీ వాళ్ళు, ఏ జనసేన వాళ్ళు, ఏ ఇతర పార్టీ వాళ్ళు అయితే తిప్పింది వాళ్ళ కుటుంబ సభ్యులు. ఎవరైతే జోగి రమేష్ గారు కోడలిగా తెచ్చుకున్నారో మేఘనా గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రికార్డ్ చేసి ఆ వీడియోలన్నీ బయటకు వదిలితే జోగి రమేష్ కొడుకు కూడా వాటికి సంబంధించి ఒప్పుకునే ప్రయత్నం చేస్తే ఈ రోజున జోగి రమేష్ గారు ఏ విధంగా మాట్లాడుతున్నారో చూడండి. రాజీవ్ గన్నులో బుల్లెట్, ఆ బుల్లెట్ లో పవరు, ఆ పవర్ లో రేంజ్ కావాలని తహతహలాడితే నిన్ను హయ్యర్ చేసుకున్నా. నువ్వు కూడా కాదు నువ్వేమను మా అమ్మ డోన్సీ గాడి నీదేమన్నా ఒక్క గాడి నిన్ను కాదు, నిన్ను హయ్యర్ చేసుకున్న వాళ్ళకి డైరెక్ట్ గా చెప్తావరా వంశీ. సో చూసారా జోగి రమేష్ ఆయన కొడుకు గురించి గన్ను, బుల్లెట్, తుపాకీ వీటన్నిటి గురించి ఆయన మాట్లాడడం జరిగింది. అసలు ఎవరు తీశారు ఈ అంశం, ఎందుకు బయటకు వచ్చింది? జోగి రమేష్ కొడుకు ఒక అద్భుతమైనటువంటి పర్సన్ అని, ఒక స్పెషల్ పీస్ అని చెప్పేసి మనం ఎవరం కూడా చెప్పలేదు, ఆయన కోడలు చెప్పినారు. ఆయన గారి కోడలు బయటకు వచ్చి మా హస్బెండ్ సంవత్సర కాలంగా నిద్రలేచి జిమ్కి వెళ్ళి జిమ్ నుంచి వచ్చి తిని సో పడుకుంటారు, లైఫ్ని లీడ్ చేస్తున్నారు అనేది ఆమె చెప్పినటువంటి అంశం. అంతేకాని ఎవరు కూడా టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, సిపిఐ, సిపిఎం, బీజేపీ పార్టీలో ఎవరు కూడా రియాక్ట్ కాలే ఈ అంశం మీద. వాళ్ళ కుటుంబ సభ్యుల పంచాయతీ అని చెప్పేసి చాలామంది ఈ అంశంలో రియాక్ట్ కూడా కాల. కానీ పర్టికులర్గా కొన్ని పార్టీల వాళ్ళు, టీడీపీ పార్టీ వాళ్ళు పనిగట్టుకొని జోగి రమేష్ గారి ఫ్యామిలీని బద్నాం చేయడానికి ఆయన కొడుకు గురించి ఈ విధంగా వార్తలు ప్రచారం చేశారని చెప్పేసి ఈరోజు నేను మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాల. ఇంకోసారి చూపిస్తా చూడండి. రాజీవ్ గన్నులో బుల్లెట్, ఆ బుల్లెట్ లో పవరు, ఆ పవర్ లో రేంజ్ కావాలని తహతహలాడితే నిన్ను హయ్యర్ చేసుకున్నా. నువ్వు కూడా కాదు జోగి రమేష్ గారి కొడుకు గురించి, రాజీవ్ గారి గురించి మాట్లాడుతున్న తీరు మీ కొడుకు గురించి నిజం చెప్పనా, ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు తప్పో ఒప్పో చాలా వరకు సెటిల్ చేసుకోవడం మంచిది. చాలా హుందాతనంగా ఓకే తప్పు అయి ఉండొచ్చు, మనిషి అయిన తర్వాత కొన్ని డిఫెక్ట్స్ ఉండకుండా ఉండవు, ప్రతిదానికి ఉంటాయి. ఇప్పుడు మనం కొన్ని విజువల్గా కనిపించేది, కొంతమందికి కళ్ళు ఉండవు, కళ్ళు కనిపించవు, కొంతమందికి చెవులు వినిపించవు, కొంతమంది నోరు పనిచేయదు, కొంతమంది కొన్ని అవయవాలు పనిచేయకపోవచ్చు, అలాగే కొంత వయసు పెరిగే కొద్దీ కూడా కొన్ని అవయవాలు పని చేయవు. అలాగే మీ అబ్బాయికి ఏదైనా ఇబ్బంది ఉంటే హెల్త్ పరంగా సరే అని చెప్పేసి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకోవాల్సిన దాన్ని రాజీవ్ గన్ను, రాజీవ్ బుల్లెట్, ఆ బుల్లెట్లో ఉన్నటువంటి పవర్ గురించి జోగి రమేష్ గారు మీడియా ముఖంగా వచ్చి మాట్లాడి దాన్ని ఇంకా ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏంటిది? అదేమంటే కావాలని చెప్పేసి మా మీద ఫేక్ ప్రచారాలు నడుపుతూ ఉన్నారు. మీకు విషయం తెలుసా, ఈ రోజున జోగి రమేష్ గారిని అంతలా టార్గెట్ చేయడానికి కారణం ఆయన కొడుకు కాదు, ఆయన వ్యవహార శైలి, ఆయన భాష తీరి. అందుకే నేను ఫస్టే చెప్పా కదా, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పని అది చేశారో బాధ్యతాయుతంగా చేయలేదో అది పక్కన పెడితే కొంతమంది నాయకుల కారణంగానే, అహంకారపూరితమైనటువంటి మాటల కారణంగానే, దుర్భాషలు ఆడడం కారణంగానే, నీచంగా దిగజారుడు వ్యాఖ్యలు చేయడం కారణంగానే, ఇన్ని కారణాల రీత్యా వాళ్ళంతా కూడా ప్రతినిత్యం కూడా ఆ పార్టీని దిగజారుస్తూ ఉన్నారు. ఈ రోజున ఈయన కొడుక్కి సంబంధించి వార్తలు వస్తే వాటిని సైలెంట్గా కప్పిపుచ్చుకోవాల్సింది పోయి మీడియాకి ఎక్కి నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మీకు తెలుసా, ఈ అంశంలో వైసీపీ పార్టీ క్యాడర్ కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. ఎందుకని అర్థం చేసుకోవాలి కదా.
కొన్ని అంశాలు పరిధి దాటినప్పుడు జాగ్రత్త పడకపోతే కనుక చిక్కుల్లో పడతా ఉన్న మినిమం సెన్స్ లేకపోతే పనికి మాలిన వ్యాఖ్యానాలు మళ్ళీ చేస్తే అది దిగజారుడుతనానికి వెళ్ళిపోతుందని అర్థం చేసుకోకపోతే ఇంకేంటి? మీ అబ్బాయి డైరెక్ట్గా ఒప్పుకున్నాడు, మీకు విజువల్స్ లేవా? సోషల్ మీడియా మొత్తం తిరుగుతున్నాయి కదా. ఆ అబ్బాయి ఆ రోజున మీకు సంబంధించి మీ మీద కూడా అగ్రెషన్ చూపించినటువంటి విజువల్స్ కూడా బయటకు వచ్చినాయి కదా. ఆ అమ్మాయి గురించి ఏం మాట్లాడాడు? నేను నీకు అన్ఫిట్, నేను నిన్ను సరిగా చూసుకోలేకపోయినాను, తప్పు నాదే, నీకు అదే కదా కావాలి. నేను ఇంకా చాలా అద్భుతమైనటువంటి, అలాగే ఎలాంటి ఎదుటి వ్యక్తుల యొక్క మనసు నొప్పించినటువంటి భాషను ఉపయోగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ విషయాన్ని కూడా నేను పచ్చిగా వల్గర్గా మాట్లాడి కూడా చెప్పొచ్చు, కానీ నేను అది ఎక్కడ కూడా చెప్పట్లేదంటే దాని యొక్క ఇంటెన్షన్ అర్థం చేసుకోండి. ఆ అమ్మాయి ప్రైవసీ, వాళ్ళ కొడుకు ప్రైవసీ. సో వాళ్ళ కొడుకు ఏం తప్పేం చేయలేదు ఇక్కడ. ఆ అబ్బాయి ఏం చెప్పాడు? సోషల్ స్టేటస్ కోసం అని చెప్పేసి, కావాలని చెప్పేసి ఈ విధంగా నాకు పెళ్లి చేశారు అని చెప్పేసి అబ్బాయి ఒప్పుకున్నాడు. ఆస్తుల కోసమో, సోషల్ స్టేటస్ కోసమో, ప్రచారం కోసమో, 10 మందికి చెప్పుకోవడం కోసమో ఈ విధంగా నాకు పెళ్లి చేశారని చెప్పేసి జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ గారు చెప్పినటువంటి మాటలు సోషల్ మీడియాలో ఇప్పటికీ కూడా తిరుగుతున్నాయి. ఎవరో కొంతమంది పార్టీల వాళ్ళు, కొంతమంది వ్యక్తులు కావాలని చెప్పేసి మీ మీద నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా. ఇదేనా నెగిటివ్ ప్రచారం? మీ అబ్బాయిని కూడా టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, లేదంటే సిపిఎం బీజేపీ వాళ్ళు కూర్చొని మాట్లాడి ఆ విధంగా ఆ వీడియోలో మాట్లాడిచ్చారా? తెలియక అడుగుతా ఉన్నా, మాట్లాడిచ్చారా? ఆ రోజున అక్కడ మేఘన ఎవరైతే ఉన్నారో అమ్మాయితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా రికార్డులు కొట్టినారు వీడియోలో. అక్కడ ఏ టీడీపీ వాడు, జనసేన, వైసీపీ ఏ పార్టీ వాడు వెళ్ళి కూర్చోలా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తిట్టుకుంటున్నారు, అరుచుకుంటున్నారు. సో వాటి మీద స్పందించకపోవడానికి కారణం ఇదే అంతగా. ఎందుకంటే అది మీ ఫ్యామిలీ ఇష్యూ. మీ ఫ్యామిలీ విషయాన్ని మీరు రోడ్డు మీద పెట్టుకోవాలా, రోడ్డు మీద పెట్టుకోవద్దని మీ చేతుల్లో ఉంటుంది. ఆ అమ్మాయి బహిరంగంగా చెప్పింది, అలాగే ఆ అబ్బాయి కూడా ఒప్పుకున్నటువంటి వీడియోలు ఉన్నాయి. ఈరోజు వచ్చేసి జోగిరాజు గన్నులో పవరు, గన్నుకి బుల్లెట్టు, ఇవన్నీ కూడా మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లా. నేను వైసీపీ వాళ్ళకి ఫైనల్గా చెప్పేది ఏంటంటే, దయచేసి మీకు లాస్ట్ టైం 11 స్థానాలు రావాల్సినవి కాదు, అంత దిగజారిపోయి ఆ స్థానాలకు పడాల్సింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు వంచినాడు కాదనట్లా, కానీ కొంతమంది వ్యక్తుల నోటి తేట, నోటి దురుసు, నోటి అహంకారపూరిత వ్యాఖ్యానాల కారణంగా ఆ స్థాయి పతనావస్థ స్థాయికి పడిపోయినారు. అది అర్థం చేసుకోకపోతే ఇంకెలాగా? అర్థం చేసుకోవాలి కదా. ఇలా వచ్చేసి తప్పుందో ఒప్పుందో ఈ రోజున ఆ అమ్మాయి మీద కూడా కొన్ని కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి అంట అదే నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ పార్టీ ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళారంట. సో వీళ్ళకి అవన్నీ ఉన్నాయంట, సత్సంబంధాలు ఉన్నాయంట. దీని కారణంగా ఇన్ని రాజకీయంగా దెబ్బ కొట్టడం కోసం అని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా సమంజసం? మీ అబ్బాయి డైరెక్ట్ ఒప్పుకున్నాడు కదా, మీ ముందే ఇదంతా కూడా మాటలు జరిగినాయి కదా. కాబట్టి ఈ విషయాల్లో ఇంకా లోతుకెళ్ళి రచ్చ చేసుకోవడం మంచిది కాదేమో. అది మీ పార్టీకి కూడా మంచిది కాదు. మీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నష్టం అనేది నేను నమ్ముతా, వైసీపీ పార్టీకి నష్టం అనేది కూడా నేను నమ్ముతా, నష్టం అని నేను నమ్ముతున్నా. మరి మీరేమంటారు? సాటి వైసీపీ పార్టీ కార్యకర్త దీని మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి.